చాలా మంది ఇంత డిస్కషన్ పెడతాడు ఏంటి, ఇంత ఆలోచిస్తాడని అనుకుంటూ ఉంటారు. ఏంటి పెద్ద ఈడైనా పెద్ద ఇదా పుడింగ్ బౌండ్ స్క్రిప్ట్ కావాలంటాడు. నేను బౌండ్ స్క్రిప్ట్ ఎట్లా ప్రొడ్యూసర్ లైక్ కొన్నిసార్లు ఏమవుతుందంటే బౌండ్ స్క్రిప్ట్తో కొంతమంది చక్కగా బౌండ్ స్క్రిప్ట్తో వచ్చేస్తారు, నేను చదివి ఎస్ ఆర్ నో అయిపోద్ది. కొంతమంది నువ్వు చెప్పు బ్రో, నీకు ఇంట్రెస్ట్ ఉంటే నేను ప్రొడ్యూసర్కి చెప్తా, అప్పుడు వాళ్ళు రైటర్స్ ఇస్తారు, అప్పుడు నేను బౌండ్ స్క్రిప్ట్. నా ఒపీనియన్ ఏంటంటే బౌండ్ స్క్రిప్ట్ చదివే వరకు నేను ఎస్ చెప్పలేను. బికాస్ అల్టిమేట్లీ నేను ఒక ఆడియన్స్లో చదువుతా, నాకు నవ్వు వస్తే, అండ్ మోస్ట్లీ కామిక్ బేస్డే ఉంటాయి నాకు వచ్చేవి, ఎంతో కొంత హ్యూమర్ బేస్డ్ ఉంటాయి. లైక్ అన్లెస్ ఇట్స్ గాంధీ తాత చెట్టు ఆర్ పరదా తప్పిస్తే ఇవి రెండే సీరియస్ ఫిలిమ్స్ నా మొత్తం దీంట్లో, ఎంతో కొంత కామెడీ. సో నాకు నవ్వు రావాలి, చదివినా నాకు నవ్వు రావాలంట అని నా ఫీలింగ్. సో ఇవన్నీ ఫ్యాక్టర్ అయ్యేసరికి చాలా ఫిల్టర్ అయిపోతుంటాయి. చాలా మందిని విసిగిస్తావు అనమాట. వచ్చిన వాళ్ళని కొంచెం విసిగిస్తాను. బట్ ఇఫ్ ద రియల్లీ వాంట్ మీ దే నీడ్ టు డిస్కస్. సో లేదు అంటే ఓకే, నో ప్రాబ్లం. అంత వాళ్ళు నీకు దండం పెడితే నువ్వు 2 దండాలు పెడతావు, నేను 2 దండాలు పెట్టాను. బికాస్ ఐ హ్యావ్ మై ఓన్. బికాస్ నేను ఆ విషయంలో చాలా చాలా స్పోండి, అలా అనుకోవచ్చు నన్ను.